అందరికీ నా నమస్కారాలండి. 10th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్ ఫస్ట్ ఫ్లైట్. ఇందులో మీరు చూసినట్లయితే టోటల్ ప్లేలిస్ట్ అనమాట ఇది. దీనికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. డిస్క్రిప్షన్ ఓపెన్ చేయడానికి జస్ట్ ఇట్లా టైటిల్ ఉంటుంది కదా, ఈ వీడియో టైటిల్, దాన్ని క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. 10th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్ సంబంధించిన పాఠ్యాంశాలన్నీ ఈ ప్లేలిస్ట్లో మీకు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు మనం 10th క్లాస్ సంబంధించి సిబిఎస్ఈ సిలబస్ ఫైర్ అండ్ ఐస్ మొదటి యూనిట్లోని రెండవ పోయం ఫైర్ అండ్ ఐస్. 2 పోయమ్స్ ఉంటాయండి. అందులో ఫైర్ అండ్ ఐస్ అనేది ఒకటి రాబర్ట్ ఫ్రాస్ట్ గారి చేత రాయబడింది. అండ్ డస్ట్ ఆఫ్ స్నో ఏదైతే ఉందో అది కూడా రాబర్ట్ ఫ్రాస్ట్ గారి చేతే రాయబడింది. ఇది కూడా ఫైర్ అండ్ ఐస్. ఫైర్ అంటే మనకు తెలుసు నిప్పు, ఐస్ అంటే మంచు. అసలు నిప్పు మరియు మంచు గురించి ఏం చెప్తున్నారో రాబర్ట్ ఫ్రాస్ట్ గారు చూద్దాం. సమ్ సే ద వరల్డ్ విల్ ఎండ్ ఇన్ ఫైర్. కొంతమంది, ఎవరు ఈ కొంతమంది అంటే సైంటిస్టులు కావచ్చు, లేదా కొంతమంది జనాలు, ముఖ్యంగా సైంటిస్టులు. సే ద వరల్డ్ విల్ ఎండ్ ఇన్ ఫైర్. ఈ ప్రపంచం అనేది కాలి బూడిదై బుగ్గై ఎండిపోతుంది, మండిపోతుందన్నమాట. మండిపోయి టోటల్గా ఏం జరుగుతుందంటే ఈ భూమి అనేది బూడిద బుగ్గైపోయింది మొత్తం. సమ్ సే ఇన్ ఐస్. ఇంకొంతమంది ఏమంటారంటే అట్లా కాదు, అదేమి మంటలు వచ్చేసి టోటల్గా కాలిపోయి అట్లా అవ్వదు, మంచు యుగం అనేది ఒకటి వస్తుంది, అంతా గడ్డ కట్టుకుపోయే చలి అనేది ఉంటుంది. ఆ చలిలో మొత్తం ఏదైతే చెట్లు చేమలు పొట్లు ఉన్న చేమలతో సహా అన్నీ కూడా చనిపోవడం అనేది గడ్డగట్టుకుపోయి చనిపోవడం జరుగుతుంది. ఇది సైంటిస్టుల యొక్క భిన్నమైన వాదన. ఈ వాదనకి ఏంటయ్యా అంటే ఆధారం సూర్యుడు. సూర్యుడిలో గనక విపరీతమైన వేడి లేదా తన కక్ష నుంచి కొంచెం భూమికి దగ్గరగా జరిగాడనుకోండి, ఆ వేడికి భూమి ఏమవుతుంది, మాడి మసిబొగ్గు అవుతుంది. అట్లా కాదు, సూర్యుడు కొంచెం దూరం జరిగాడు అనుకోండి తన కక్ష నుంచి, లేదు పూర్తిగా తన యొక్క ఏదైతే ఇంధనం ఉందో హైడ్రోజన్ హీలియం ప్రాసెస్ ఉంది కదా, టోటల్గా అందులో ఉన్న హైడ్రోజన్ మొత్తం కూడా క్లియర్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సూర్యుడు చల్లబడిపోవడం జరుగుతుంది. ఆ చల్లబడిపోతే ఏం జరుగుతుంది, భూమి మీద కిరణజన్య సంయోగ క్రియ జరిగేటటువంటి ఎటువంటి ఏర్పాటు అనేది ఉండదు. దాంతో టోటల్ జీవం అనేది నాశనం అవుతుంది. ఫ్రమ్ వాట్ ఐ హ్యావ్ టేస్టెడ్ ఆఫ్ డిజైర్ ఐ హోల్డ్ విత్ దోస్ హూ ఫేవర్ ఫైర్. అయితే చాలామంది ఫైర్ అంటున్నారు, కానీ నేను అనుకోవడం ఏంటంటే ఈ భూమి సర్వనాశనం అయ్యేది ఎట్లా అంటే కోరికలతో, విపరీతమైన కోరికలతో. ఎలాంటి కోరికలు అంటే నాకే కావాలి, అంతా నాకే ఉండాలి, అన్నీ నేనే తీసుకోవాలి, ఇట్లాంటి ఏదైతే స్వార్థపూరిత కోరికలు మనిషిలో దాగున్నాయో దాన్ని బట్టి నాకేం తెలుస్తుంది అంటే ఈ ఫైరు ఐసు కాదు, కానీ మనిషిలో ఉన్నటువంటి ఏవైతే కోరికలు, మనం ఫైర్ అంటున్నాం. ఫైర్ అంటే ఏంది, టోటల్గా భూగోళాన్ని బుగ్గి చేసేది. యాక్చువల్గా ఇక్కడ ఫైర్ అంటే ఏంటంటే డిజైర్ అనమాట. మనిషిలో ఉన్నటువంటి ఫైర్ ఈక్వల్ టు డిజైర్. అంతేగాని సూర్యకోణంలో యాక్చువల్గా ఫస్ట్ ఏం చెప్పాడంటే శాస్త్రజ్ఞులు ఇలా భావిస్తున్నారు, అయితే నేను దేనికి ఓటేస్తానంటే ఫైర్కే ఓటేస్తా. ఐ హోల్డ్ విత్ దోస్ హూ ఫేవర్ ఫైర్. నేను దేనికి ఓటేస్తా, సైంటిస్టులు ఫైర్ అంటున్నారే దానికే ఓటేస్తా. ఫ్రమ్ వాట్ ఐ హ్యావ్ టేస్టెడ్ ఆఫ్ డిజైర్. ఇక్కడ ఏంటంటే ఫైర్కి ఓటేస్తున్నాడు, సైంటిస్టులు చెప్పే ఫైర్ కాదు ఇది. సైంటిస్టులు ఏదైతే సూర్యుడిని బేస్ చేసుకొని సూర్యుడు ఒకవేళ దగ్గర అయితేనో, లేదా సూర్యుడు ఒకవేళ ఎక్కువ ప్రకాశవంతంగా బాగా వెలిగిపోతేనో అందుకు కాదు, ఫైర్తోనే అయిపోయింది, బుగ్గి అయిద్ది. కానీ ఏ ఫైర్ గురించి మాట్లాడుతున్నాడు, మనిషిలో ఉన్నటువంటి ఫైర్కి మాట్లాడుతున్నాడు. ఫైర్ ఉందనుకోండి, మండుతూ ఉండిద్ది, మీరు ఎన్నైనా వేయండి మొత్తం మండుతూ ఉండిద్ది, అడవిని మొత్తం తగలబెడతా ఉండిద్ది. అందిన కాడికి ఆ ఫైర్కి విండు కూడా తోడైతే ఇది చాలు అని అందు అగ్ని దేన్నైనా కాల్చిపడేసిద్ది. అట్లానే మనిషిలో ఉన్నటువంటి డిజైర్, కోరిక ఏదైతే ఉందో
అది మొత్తాన్ని కాల్చిపడేస్తుంది. భూమండలం మొత్తాన్ని నాకే కావాలి, అంతా నాకే కావాలి, చూసిందంతా నాకే కావాలి, చూడండి కూడా నాకే కావాలి, అంతా నాకే కావాలి. బట్ ఇఫ్ ఇట్ హ్యాడ్ టు పెరిష్ ట్వైస్, అయితే ఈ భూగోళం 2 సార్లు అంతమవ్వాలనుకోండి, ఒక్కసారి కాదు 2 సార్లు, 2 సార్లు అట్లా అంతమవ్వాలనుకోండి భూగోళం అనేది, ఐ థింక్ ఐ నో ఎనఫ్ ఆఫ్ హేట్. అయితే అప్పుడు అంటున్నాడు టు సే దట్ ఫర్ డిస్ట్రక్షన్ ఐస్. అప్పుడు ఐస్ వల్లనే అవుతుంది, 2 సార్లు నాశనం అయింది, ఒక్కసారిగా కూడా కాదు, 2 సార్లు నాశనం అవుతుంది ఐస్ వల్ల. ఏంటి ఐస్ అంటే హేట్ అనమాట. ఓ మంచి గడ్డ ఉంది, ఏముందిలే కరిగిపోయిద్ది అనుకున్నా. కానీ అదే మంచి గడ్డని తీసుకొని ఒక వ్యక్తిని ఇసిరి కొడితే ఒక ఇటుక ఎంత బలంగా తగిలిద్దో మంచు గడ్డ వల్ల కూడా అంతే గట్టిగా తగిలిద్ది. ఏంటి మంచు గడ్డ 2 సార్లు అంతం అవ్వాలి అంటే ఐస్ వల్లే సాధ్యం అంటున్నాడు. శాస్త్రజ్ఞులు ఏమంటున్నారు, సూర్యుడు ఒకవేళ కొంచెం కక్ష దాటి దూరంగా వెళితేనో, లేదా తనలో ఉన్న ఇంధనం మొత్తాన్ని ఉపయోగించుకొని ఇంకేమీ లేనప్పుడు భూమి ఏమవుతుంది, మంచు యుగంలోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిపోయి అందరు గడ్డ కట్టుకుని చచ్చిపోతారు. ఆ మంచు యుగం, ఆ మంచు గురించి చెప్పట్లయినా మనుషులో ఉన్నటువంటి ద్వేషం అనే మంచు గురించి చెప్తున్నాడు. ఇదేంటి ద్వేషం అనేది మంచు అంటే, యాక్చువల్గా అది కరిగిపోయిద్ది ద్వేషం అనేది కొన్నాళ్ళకి. కానీ ఈ ద్వేషం ఎలాంటి ద్వేషం అంటే ఉదాసీనత, ఇంటాలరెన్స్, దేన్ని తట్టుకోలేనితనం అనమాట. అది మనసులో ఉండిపోద్ది. కానీ అది తగిలే దెబ్బ ఎలా ఉంటుందో చెప్పండి, మంచుతో కొడితే ఎంత గట్టిగా తగులుతుందో, ఇటుక రాయి పెట్టి కొట్టినా అంతే గట్టిగా తగులుతుంది. అలాంటి ఉదాసీన వైఖరి, దేన్ని తట్టుకోలేని తనం. అంటే ఏంది తట్టుకోలేని తనం అంటే ప్రాంతీయ తత్వం. ఒక ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతూ ఉంటే ఇంకో ప్రాంతపు ప్రజలు దాన్ని తట్టుకోలేరు. అది ఐస్, ఇంటాలరెన్స్, అది అన్నమాట. ఇంకో తర్వాత ఒక మతం వాళ్ళు బాగుంటే ఇంకో మతం వాళ్ళు ఓర్చుకోలేరు, వాళ్ళు ఆనందంగా ఉంటే ఇంకో మతం వాళ్ళు ఓర్చుకోలేరు. అంటే మతస్థులు, మతాల మధ్య గొడవలు, ప్రాంతాల మధ్య గొడవలు, కులాల మధ్య గొడవలు. అంటే ఇదేంటి, ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు కానీ అందరం కలిసి ఉంటాం. కానీ ఈ ఐస్ చల్లగా ఉన్నట్టు ఉంటుంది పక్కన ఉన్నోడికి, కానీ అది పెట్టి కొడితే ఉంటుంది బాగుంటుంది అనమాట, అలా ఉంటుంది. కాబట్టి ఐస్ వల్ల 2 సార్లు నాశనం అయింది. అంటే ఐస్ అంటే ఏంటంటే ఇంటాలరెన్స్, తట్టుకోలేని తనం. ఈజ్ ఆల్సో గ్రేట్ అండ్ వుడ్ సఫైస్. అది చాలు 2 సార్లు అంతం చేయడానికి. ఫర్ డిస్ట్రక్షన్ ఐస్ ఈజ్ ఆల్సో గ్రేట్ అండ్ వుడ్ సఫైస్. మొత్తం సంపూర్తిగా క్లీన్ చేయడానికి శాస్త్రజ్ఞులు చెప్పినటువంటి ఫైరు ఐస్కిను రాబర్ట్ ఫ్రాస్ట్ చెప్తున్న ఫైరు ఐస్కి తేడా అనేది మీకు అర్థమై ఉంటుంది. ఏంటంటే శాస్త్రజ్ఞులు చెప్పేది ఫైర్ అంటే నిప్పే, ఐస్ అంటే మంచే. కానీ రాబర్ట్ ఫ్రాస్ట్ చెప్పే ఫైర్ ఏంటంటే ఆ ఫైరు డిజైర్, ఎంత పోసిన ఆరని కోరిక అనమాట, దురాశ అనమాట. ఐస్ అంటే ఇంటాలరెన్స్, దేన్ని తట్టుకోలేకపోవడం. పక్కనే ఉంటారు, తట్టుకోలేక లోపల ఉంటారు, మనతో చల్లగా ఉన్నట్టే ఉంటారు, కానీ లోపల ద్వేషం అనేది పేరుకుపోయి ఉంటుంది. అది ఉంటే ప్రపంచం మొత్తం గనక ద్వేషం ఉంటే చాలు, ప్రపంచం మొత్తం 2 సార్లు అంతం చేయగలదు. ఫైర్ ఒక్కసారే, కానీ ఐస్ అనేది 2 సార్లు ధ్వంసం చేయగలదు, అంత ఎక్కువగా ఉందనేసి రాబర్ట్ ఫ్రాస్ట్ అభిప్రాయపడడం జరిగింది. ఇక పెరిష్ అంటే డై అండి, పూర్తిగా నిర్మూలించబడ్డం. సఫైస్ అంటే బీ సఫిషియంట్, సఫైస్ అంటే తగినంత ఉండడం అనమాట, సరిపోద్దని. ఇట్ ఈజ్ సఫిషియంట్ అంటే సరిపోద్ది అనేసి. నెక్స్ట్ ప్రశ్నలు ఉన్నాయండి, అవి కూడా చూద్దాం. ఈ పోయం కిందే మీకు ప్రశ్నలు అనేవి ఉంటాయి. చాలా చిన్న పోయం కానీ చాలా పెద్ద అర్థం, అందుకే మనకి ఇవ్వడం జరిగింది రాబర్ట్ ఫ్రాస్ట్కి సంబంధించినటువంటి ఈ 2 పోయమ్స్. దేర్ ఆర్ మెనీ ఐడియాస్ అబౌట్ హౌ ద వరల్డ్ విల్ ఎండ్. చాలా ఐడియాలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి, ప్రపంచం అనేది ఎలా అంతమవుతుంది అనేసి. డూ యూ థింక్ ద వరల్డ్ విల్ ఎండ్ సమ్ డే?
ఈ ప్రపంచం అనేది ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఎండ్ అవుతుంది, అంతమవుతుంది అనేది మీకు తెలుసా? అనుకుంటున్నారా? మీరు అనుకుంటున్నారా అట్లా? హ్యావ్ యూ ఎవర్ థాట్ వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ద సన్ గాట్ సో హాట్ దట్ ఇట్ బర్స్ట్ ఆర్ గ్రూ కోల్డర్ అండ్ కోల్డర్? ఎప్పుడైనా సరే మీరెప్పుడైనా ఆలోచించారా? సూర్యుడు వేడిగా అయిపోయి బర్స్ట్ అయిపోతే ఏం జరుగుతుందో, లేదా బాగా చల్లగా చల్లగా అయిపోయాడు అనుకో సూర్యుడు, ఏం జరుగుతుందనేది ఎప్పుడైనా ఆలోచించారా? దానికి మన ఆన్సర్ ఏంటంటే, వన్ హూ ఈజ్ బార్న్ విల్ సర్టెన్లీ డై. పుట్టినవాడు మరణించక తప్పదు. దిస్ ఈజ్ ట్రూ అబౌట్ ఎర్త్ టు. ఈ భూమి గురించి కూడా అంతే. ఇఫ్ ద సన్ గాట్ సో హాట్ దట్ ఇట్ బర్స్, సూర్యుడు బాగా వేడెక్కిపోయి పేలిపోయాడు అనుకోండి, ద ఎర్త్ వుడ్ పెరిష్ ఇమిడియట్లీ. వెంటనే భూమి కూడా ఏం జరుగుతుంది? నాశనం అయిపోద్ది వెంటనే. ఎందుకంటే సూర్యుని యొక్క ఆకర్షణ శక్తి మొత్తానికి కక్షలో తిరుగుతున్నాయి. ఏదైనా ఒక్క తేడా జరిగిందంటే టోటల్ చేంజ్ అయిపోతుంది, అవుట్. బట్ ఇఫ్ ద సన్ బికమ్స్ కోల్డర్ అండ్ కోల్డర్, కానీ సూర్యుడు గనక బాగా చల్లగా అయిపోయాడు అనుకోండి, అంటే తనలో ఉన్న శక్తిని అంతా వాడేసుకొని చల్లగా అయిపోతే, అగైన్ ఎవ్రీథింగ్ వుడ్ కమ్ టు ఎన్ ఎండ్. అప్పుడు కూడా పెద్ద విషయం ఏమి ఉండదు, టోటల్ స్మాష్ మొత్తం అయిపోద్ది. అంటే భూమి సర్వనాశనం అయిపోతుంది. ఇక ఫర్ ఫ్రాస్ట్, వాట్ డు ఫైర్ అండ్ ఐస్ స్టాండ్ ఫర్? నిప్పు దేన్ని సూచిస్తున్నాడు? ఫ్రాస్ట్. అండ్ ఐస్ని దేన్ని సూచిస్తున్నాడు? ఫ్రాస్ట్. అంటే ఫైర్ అంటే ఏంటి ఫ్రాస్ట్ దృష్టిలో? సైంటిస్టుల దృష్టిలో ఫైర్ అంటే నిప్పు, ఐస్ అంటే మంచు. మరి ఫ్రాస్ట్ దృష్టిలో ఫైర్ అంటే ఏంది? ఫ్రాస్ట్ దృష్టిలో ఫ్రాస్ట్ దృష్టిలో ఐస్ అంటే ఏంటి? కొన్ని ఇచ్చారు, ఫైర్ ఏంటి ఐస్ ఏందో తేల్చమన్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే డిజైర్ అనేది ఫైర్ అండి, ఎంత పోసినా తరగంది. గ్రీడ్ ఆశభూతనం అండి, ఫైర్ అది. ఎవరైస్ ఇది దురాశ అండి, మామూలుగా ఆశ కాదు, దురాశ. దురాశ దుఃఖానికి చేటంటారే, అది ఫైర్. క్రూయల్టీ అనేది దేని కిందికి వస్తుంది అంటే ఐస్. బాగా మనసులో ఉంచుకొని మన దగ్గర చల్లగా ఉంటారు, తర్వాత ఎప్పుడు టైం వస్తే అప్పుడు ఇది చేస్తారు, ఐస్. తర్వాత లస్ట్ అనేది ఫైర్ అండి, అంటే ఇది డిజైర్. లస్ట్ అనేది కామం అంటే ఏంటంటే జనరల్గా లైక్ అనేది ఒకటి ఉంటుందని ఇష్టపడడం, లవ్ అనేది ఇష్టపడడం. లస్ట్ అంటే విపరీతం, దాని ఇంకా పొందడానికి ఇంకా ఏమైనా చేస్తారనమాట, అది ఫైర్. డిజైర్, లస్ట్ అనేది బాగా అట్మోస్ట్ డిజైర్ అనమాట. కాన్ఫ్లిక్ట్ అంటే గొడవలు పడడం, ఇది కూడా డిజైర్, ఫైర్ కిందికి వస్తుందండి. తర్వాత ఫ్యూరీ, ఇది కూడా ఫైర్ అండి. ఫ్యూరీ అంటే ఏంది? కోపం, బాగా మితిమీరిన కోపం, ఫైర్ ఇది. ఇంటాలరెన్స్, దేన్ని కూడా తట్టుకోలేకపోవడం అండి, అసలు ఇంటాలరెన్స్ అనేది. ఇదేంటి అంటే ఐస్ అండి. ఇది పక్కనోడు ఇంటాలరెంట్గా ఉన్నాడనే విషయం మనకి తెలియదు. తర్వాత రిజిడిటీ. జనరల్గా మనం దేన్నైనా కానీ కొన్ని పరిస్థితులు ఉన్నాయి, ఎక్కడ తగ్గాలో తెలియాలి. ఐస్కి వంగడం అనేది తెలీదు, విరగడమే తెలుసు, అది ఐస్ అండి. రిజిడిటీ అనేది ఐస్ క్వాలిటీ కిందకి వస్తుంది. తర్వాత ఇన్సెన్సిటివిటీ, ఐస్ని పట్టుకున్నాం అనుకోండి ఏమైద్ది? అసలేం తెలీదు, అక్కడంతా కూడా ఇన్సెన్సిటివిటీ వస్తుంది. అంటే అట్లానే మనుషు ఎవరైతే ఈ ఐస్ స్థాయిలో ఉన్నారో వీళ్ళకి ఏంటంటే క్రూయల్టీ ఉంటుంది, ఉదాసీన వైఖరి ఉంటుంది, పట్టించుకోరు. పక్కనున్న వాళ్ళకి ఏం జరుగుతున్నా పట్టించుకోరు. జనరల్గా ఐస్ మనం పట్టుకున్నాం అనుకోండి, చేత్తో ఎలా అవుతుంది? చెయ్యి పనిచేయదు, కొంతసేపటిగా చేతి అంతా కూడా పనిచేయదు, ఒక రకంగా నమ్నెస్ వస్తుంది. అట్లానే వీళ్ళకి ఏమొస్తుంది అంటే నమ్నెస్, ఐస్, ఈ ద్వేషం ఇవన్నీ కలిగిన వాళ్ళు. కోల్డ్నెస్ ఎక్కడ ఉంటుంది? ఐస్తోనే ఉంటుంది. ఇండిఫరెన్స్, ఇది కూడా ఇండిఫరెన్స్ అనేది కూడా దేని కిందికి వస్తుంది అండి? ఐస్ కిందికి వస్తుంది. హేటెడ్ కూడా ఐస్ కిందికి వస్తుంది. ఇప్పుడు ఫ్రాస్ట్ ప్రకారం ఫైర్ అంటే ఏంటంటే గ్రీడ్, ఆశబోత్తనం, ఎవరైస్ దురాశ, లస్ట్ కామం, కాన్ఫ్లిక్ట్ అంటే గొడవలు, ఫ్యూరీ అంటే కోపం. ఇది ఫైర్ సింపుల్గా డిజైర్ అంటే కోరిక అనమాట, విపరీతమైన కోరికలు అనమాట అవి. ఐస్ అంటే ఏంటంటే క్రూయల్టీ, హింస, ఇంటాలరెన్స్, దేన్ని తట్టుకోలేకపోవడం, రిజిడిటీ, వంగనటువంటి, అసలు ఎక్కడ తగ్గరు
అట్లా ఏంటంటే మొండోళ్ళలాగా ఉండి ఇన్సెన్సిటివిటీ, అంటే ఏ మాత్రం కూడా వాళ్ళకి రెస్పాన్స్ అవ్వరు. అది కోల్డ్నెస్, ఇది కూడా అంతే. వాళ్ళు ఏంటంటే ఎట్లా ఇప్పుడు బాగా మంచు పట్టుకున్నారు కొన్ని, అది పనిచేయదు అవయవం, అట్లా ఉంటారనమాట. ఇండిఫరెన్స్, ఉదాసీనత, హేటెడ్, ద్వేషంతో ఉంటారు. అలాంటి వ్యక్తుల వల్ల జనరల్గా ఫైర్, డిజైర్ ఉన్న వ్యక్తులు అన్నీ నాకే కావాలి స్వార్థపూరిత బుద్ధి వల్ల ఈ ప్రపంచం అనేది ఒక్కసారి నాశనం అయితే ఏదైతే తట్టుకోలేని తనం, దానివల్ల మతాల మీద మతాలకి, ప్రజల మీద ప్రజలకి, అట్లానే ప్రాంతాల మీద ప్రాంతాలని ఎగదోసేటటువంటి తత్వం ఏదైతే ఉందో ఆ తత్వం వల్ల ప్రపంచం అనేది 2 సార్లు విధ్వంసం అవుతుంది అని చెప్పడం రాబర్ట్ ఫ్రాస్ట్ యొక్క ఉద్దేశం. అయితే సైంటిస్టులు ఏం చెప్తున్నారు? అగ్ని వలన లేదా మంచు వలన ఈ ప్రపంచం లేదా ఈ భూమి అంతరించిపోతుంది అని సైంటిస్టులు చెప్తుంటే, వీళ్ళు రాబర్ట్ ఫ్రాస్ట్ ఏం చెప్తున్నారంటే స్వార్థం వల్ల ఒకసారి, అంటే పూర్తిగా నాకే కావాలి, డిజైర్ అనమాట, కోరిక, ఆ తపన ఏదైతే ఉందో దాని ద్వారా ఒకసారి, ద్వేషం వలన అయితే 2 సార్లు ఈ ప్రపంచం నాశనం అయిద్దని చెప్పడం జరిగింది. వాట్ ఈస్ ద రైమ్ స్కీమ్ ఆఫ్ ద పోయం యొక్క రైమ్ స్కీమ్ ఏంటి అన్నారు. ఆ రైమ్ స్కీమ్ని ఎట్లా చూడాలో ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తాను. చూడండి, రైమ్ స్కీమ్ అంటే పదాలు అనేవి ఒక రైమ్గా పలకడం అనమాట. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఫైర్, చివరి పదాలు చూసుకోవాలండి. పోయం యొక్క చివరి పదాలు ఐస్, డిజైర్, ఫైర్, ట్వైస్, హేట్, ఐస్, గ్రేట్, సఫైస్. ఇక్కడ మనం చూసుకుంటే ఫైర్, డిజైర్, ఫైర్. ఇక్కడ చూడండి, ఫైర్, డిజైర్, ఫైర్, వీటిని మనం చూసినట్లయితే ఒకేలాగా ఉన్నాయి. చూడండి, ఫైర్, డిజైర్, రైమింగ్ ఒకే రకంగా పలుకుతున్నాయి. ఫైర్, డిజైర్, కాబట్టి దీన్ని ఏగా పెట్టుకోవాలండి. ఏ, డిజైర్ కూడా ఏ, ఫైర్ కూడా ఏ. తర్వాత ఐస్, ట్వైస్, ఐస్, ట్వైస్లో ఐస్, అవునా, దీన్ని బీగా తీసుకోవాలండి, బీగా తీసుకోవాలి. అంటే ఏంది, ఐస్ ఉంది చూసారా, ఐస్, దాన్ని ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే ఐర్, ఫైర్, డిజైర్, ఫైర్, దీన్ని ఏగా తీసుకున్నాం, ఐర్, అని వచ్చిందని. ఐస్, దాన్ని బీగా తీసుకున్నాం. కొత్తది వస్తే దాన్ని మళ్ళీ వేరేగా తీసుకోవాలి. హేట్ వచ్చింది, దీన్ని సీగా తీసుకుంటాం. గ్రేట్ వచ్చింది, దీన్ని సీగా తీసుకుంటాం. ఐస్, సఫైస్, ఆల్రెడీ దీన్ని బీగా తీసుకున్నాం కాబట్టి ఇట్లా అండి. అంటే సింపుల్గా వచ్చింది కదా, ఐర్, ఫైర్, డిజైర్, ఫైర్, ఏ, ఐస్, ట్వైస్, ఐస్, సఫైస్, ఇట్లా వచ్చే బి తీసుకున్నాం. ఇప్పుడు హేట్ అనేది, గ్రేట్ అనేది ఒకటి వచ్చింది, దాన్ని సీగా తీసుకున్నాం. రైమ్ స్కీమ్ ఇప్పుడు ఏంటంటే ఏబి, ఏఏబి, సిబి, సిబి. దయచేసి ఒకవేళ అర్థం కాకపోతే మరలా ఒకసారి చూడండి, సింపుల్, ఇందులో ఏమీ లేదు. ఫైర్, డిజైర్, ఫైర్ అని ఉన్న వాటికల్లా ఏ పెట్టుకున్నాం అని ఉంది. ఐస్, ట్వైస్, ఐస్, సఫైస్, దానికి బి పెట్టుకున్నాం. ఆ తర్వాత టా శబ్దం వచ్చేది ఉంది, వేరేగా వచ్చింది, దాన్ని సి పెట్టుకున్నాం. ఇంకో వేరే శబ్దం వచ్చింది అనుకోండి, డి పెట్టుకుంటాం. కాబట్టి రైమ్ స్కీమ్ ఏంటి ఇప్పుడు అంటే ఏబి, ఏఏబి, సిబి, సిబి. ఓకేనా, ఏబి, ఏఏబి, సిబి, సిబి. ఇక తర్వాత హౌ డస్ ఇట్ హెల్ప్ ఇన్ బ్రింగింగ్ అవుట్ ద కాంట్రాస్టింగ్ ఐడియాస్ ఇన్ ద పోయం. అసలు చాలా డిఫరెంట్ అండి. ఫైర్, నిప్పు, ఐస్, మంచు, రెండు కూడా డిఫరెంట్, వ్యతిరేకమైనవి. 2 కాంట్రాస్టింగ్ ఐడియాస్ అంటే డిఫరెంట్ ఆలోచనలు ఇవి. అకార్డింగ్ టు ద పోయెట్, ఫైర్ అండ్ ఐస్ ఆర్ 2 ప్రాబబుల్ కాజెస్ ఆఫ్ డిస్ట్రక్షన్. ఇక్కడ ప్రపంచ నాశనం లేదా భూమి వినాశనానికి 2 ఉన్నాయి. ఏంటది, నిప్పు ఒకటి, మంచు ఒకటి. అయితే సైంటిస్టులు అనుకునే నిప్పు కాదు, ఫ్రాస్ట్ అనుకునేటటువంటి కోరికలు, విపరీత కోరికలు. అలానే సైంటిస్టులు మంచు యుగం వచ్చి మనుషులు చచ్చిపోతారు అనుకుంటున్నారు, కానీ
ఫ్రాస్ట్ ఏమంటున్నాడంటే ద్వేషం వల్ల చచ్చిపోతారు 2 సార్లు, ఒకసారి కూడా కాదు, 2 సార్లు నాశనం అవుతుంది. ఒకవేళ ఎవడైనా బతికి దాన్ని శుభ్రంగా మరలా కొత్తదిగా తయారు చేసి మళ్ళీ నాశనం చేసేది మాత్రం ద్వేషమే. కాబట్టి ద్వేషానికి దూరంగా ఉండాలి. చాలామంది వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ద్వేషాన్ని రేపుతారు మనుషుల మధ్య. వాటి నుంచి దూరంగా ఉండాలి. ఫైర్ స్టాండ్స్ ఫర్ డిజైర్. నిప్పు అనేది కోరికలు. ఎందుకంటే ఈ నిప్పు తగలబడతానే ఉంటుంది, అందేదాకా అందుకుంటానే ఉంటుంది. ఐస్ అనేది హేటెడ్నెస్. ఏ మాత్రం కూడా ఇది ద్వేషపూరితం అనమాట. ఆ ద్వేషం ఉన్నవాడు ఐస్ పట్టుకున్న వాళ్ళ కింద లెక్క. వాడికి ఏం అనిపించదు, ఇక వాడి టార్గెట్ ఒకటే, ఏమి వాళ్ళు ద్వేషం, పక్కన ఉన్నోడిని ఎట్లాగైనా సరే నాశనం చేయాలి. వాడికి ఎన్ని రీజన్స్ తెలియ ఆ మనసు ఎట్లా ఉంటుందంటే నమ్నెస్, ఏమి అసలు పనిచేయదు అనమాట. బై ద రైమింగ్ స్కీమ్ లైక్ ఫైర్ డిజైర్ ఐస్ సఫైస్ హీ కమ్యూనికేట్స్ ది ఐడియా ఎఫెక్టివ్లీ. అట్లా చెప్పి ఫైరు డిజైర్ ఐస్ సఫైస్ దీన్ని ఉపయోగించి ఏం చేస్తున్నాడంటే రాబర్ట్ ఫ్రాస్ట్ ఏదైతే చెప్పదలుచుకున్నాడో అద్భుతంగా చెప్పాడు. ఇదండి ఫైర్ అండ్ ఐస్ బై రాబర్ట్ ఫ్రాస్ట్. ఈ పోయం చాలా అద్భుతంగా రాబర్ట్ ఫ్రాస్ట్ గారు చెప్పడం అయితే జరిగింది. టోటల్ మనం సమరీ చూసాం అండ్ టోటల్గా అర్థం ఏంటో చూసాం, ప్రశ్నల్ని చూడడం అయితే జరిగింది. థ్యాంక్స్ ఏ లాట్. ఈ విధానం కనుక మీకు నచ్చినట్లయితే సింపుల్గా మీరు లింక్ అని కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే 10th క్లాస్ ప్లేలిస్ట్ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఏ లాట్.